హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు చాప్టర్ 1 హిట్. సో ఫిజిక్స్ చాలామందికి టఫ్ అనిపిస్తూ ఉండొచ్చు, బట్ మనం ఈ వీడియో సిరీస్లో మోస్ట్లీ కుదిరినంత వరకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఫిజిక్స్ కష్టం అనిపించిన ప్రతిసారి దాన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఊహించుకోండి అండ్ ఈక్వేట్ చేసుకోండి. అప్పుడు మీరు చదివే ఒక కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో సిరీస్లో మనం కుదిరినంత వరకు ప్రాక్టికల్ యూసేజ్తో పోల్చి కంపేర్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 1. యాక్టివిటీ 1లో అతను ఏమన్నాడంటే, ఒక వుడ్ని ఒక మెటల్ పీస్ని రెండింటిని ఒక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత బయటికి తీయమన్నాడు. అంటే ఇది ఒక మెటల్ పీస్ అనుకుంటే, మెటల్ పీస్ ఏదైనా కానివ్వండి, ఐరన్ అవ్వనివ్వండి, అండ్ వుడ్ అంటే చెక్క, మీకు తెలిసిందే కదా. సో ఈ రెండు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత, సో నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీరు సపోజ్ ఒక స్టీల్ గిన్నె ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత తీసిన వెంటనే అది చాలా చల్లగా అనిపిస్తుంది. సో దీని యొక్క కారణం ఏంటి అని అడుగుతున్నాడు. దాని యొక్క కారణము ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్. సో డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆర్ హాట్నెస్ అంటే వాడు అనేది ఏంటంటే, మీకు చల్లగా అనిపించినప్పుడు ప్రతిసారి, లేకపోతే వేడిగా అనిపించిన ప్రతిసారి, సపోజ్ మీరు ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు మీకు చల్లగా అనిపించింది అనుకోండి, అప్పుడు అతను ఏమంటున్నాడంటే దీని యొక్క టెంపరేచర్ కోల్డ్గా ఉంది అంటున్నాడు. దాని తర్వాత మీరు ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు మీకు వేడిగా అనిపించింది అంటే అప్పుడు దాని యొక్క టెంపరేచర్ హాట్ అంటున్నాడు అనమాట. సో హాట్ ఆర్ కోల్డ్, ఇది హాట్ ఆర్ కోల్డ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, దేన్ని హాట్ అంటాం, దేన్ని కోల్డ్ అంటాం అని చూపిస్తానికి ఈ యాక్టివిటీ 1 అనమాట. సో డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఏంటి, కోల్డ్నెస్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? డిగ్రీ అంటే ఎంతవరకు అన్నట్టుగా. సో డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అంటే ఎంతవరకు కోల్డ్ ఉంది అది. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే ఎంతవరకు హాట్ ఉంది అది అని. అంటే ఇప్పుడు సపోజ్ 100 డిగ్రీస్ అన్నాం అనుకోండి, 100 డిగ్రీ సెల్సియస్, 120 డిగ్రీ సెల్సియస్ అలా అన్నాం అనుకోండి, సో అది ఎంతవరకు హాట్ ఉంది అన్నట్టుగా. సో వాడనేది ఈ యాక్టివిటీ 1లో ఈ యాక్టివిటీ ఎందుకు చేయమన్నాడు అంటే, సో మీ దగ్గర అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉండి ఒక స్టీల్ గిన్నె, దాంట్లో ఒక చెక్క ముక్క ఏదో ఒకటి పెట్టి చూడండి, తీసి ఏది వేడిగా అనిపించింది, ఏది చల్లగా అనిపించింది చూడండి. ఓ 10 మినిట్సే ఉంచండి, ఎక్కువ ఉంచద్దు. ఎక్కువ ఉంచితే రెండు చల్లగా అయిపోతాయి. 10 మినిట్స్ ఉంచితే మెటల్ త్వరగా చల్లగా అయ్యిద్ది, కాబట్టి మీకు తెలిసిద్ది అనమాట ఏది చల్లగా ఉంది, ఏది వేడిగా ఉంది అనేది. సో ఇక్కడ వాడు మాట్లాడేది డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అండ్ హాట్నెస్ గురించి. సో ఏది హాట్, ఏది కోల్డ్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు. సో డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటే ఎంతవరకు కోల్డ్ ఉంది, ఎంతవరకు హాట్ ఉంది అనేది. ఓకేనా? సో ఇక్కడ వాడు కన్వెన్షనల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ ఏమంటున్నాడంటే, మీ టెక్స్ట్ బుక్లో ఇట్లా రాసుకోండి, డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అని. ఓకేనా? ఈజ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటే టెంపరేచర్ అంటే మనం ఎంతవరకు వేడిగా ఉందో, ఎంతవరకు చల్లగా ఉందో తెలుసుకుంటానికి వాడే టర్మే టెంపరేచర్ అనమాట. సో సపోజ్ మనకి తెలుసు బయట ఒక 30 డిగ్రీలు ఉందనుకోండి, ఓకే పర్లేదు, అంత వేడి కాదు మనకి. బట్ అదే 15 డిగ్రీస్ సెల్సియస్ ఉందనుకోండి, మనం అంటాం అనమాట, అమ్మో చాలా చల్లగా ఉందిరా బయట అని. లేదా 50 డిగ్రీస్ ఉందనుకోండి, మనం అంటాం అనమాట, అమ్మో చాలా వేడిగా ఉందిరా అని. సో ఎలా చెప్తున్నాం చాలా వేడిగా ఉందా, చాలా చల్లగా ఉందా అనేది ఎలా చెప్తున్నామంటే టెంపరేచర్ బట్టి చెప్తున్నాం. సో టెంపరేచర్ అనేది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనమాట. అంటే ఎంతవరకు వేడిగా ఉంది, ఎంతవరకు చల్లగా ఉంది అనేది. ఓకేనా? దాని తర్వాత వీడు మాట్లాడేది ఏంటంటే థర్మల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఈక్విలిబ్రియం ఎప్పుడు వస్తుందంటే, మీరు ఏదైనా గుర్తుంచుకోండి, ఈక్విలిబ్రియం అనగానే సమానంగా ఉన్నాయి అన్నట్టుగా. ఓకేనా? సో థర్మల్ ఈక్విలిబ్రియం అనగానే రెండిటి యొక్క టెంపరేచర్ సేమ్, అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ రెండిటికి సేమ్ ఉంటే అప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, వీడు అనేది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి
హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అంటున్నాడు అనమాట. హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో ఇది మీకు సపోజ్ గుర్తులేదనుకోండి, ఎలా గుర్తు చేసుకుంటారంటే, మీరు సపోజ్ ఏదైనా ఫైర్ ఉందనుకోండి, లేకపోతే చలిమంట ఏదో పెట్టుకున్నారు. చలిమంట పెట్టుకున్నప్పుడు మీరు సపోజ్ వెళ్ళి ఆ నిప్పుని ముట్టుకుంటానికి ట్రై చేస్తే మీ చేయి కాలిద్ది కదా. సో మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు. సో అక్కడ వేడిగా ఉన్నది, మీ బాడీ చల్లగా ఉంది. సో అక్కడ హాట్నెస్ మీ బాడీలోకి ట్రావెల్ అవుతుంది. సో మీకు అక్కడ అర్థమయ్యే ఉంటుంది, హాట్ బాడీలో నుంచి ఎనర్జీ కోల్డర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. అండ్ ఆ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయి రెండు సేమ్ టెంపరేచర్లోకి వచ్చాయనుకోండి, అప్పుడు దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా. సో ఇక్కడ నేను జనరల్గా రాసాను వాట్ ఈస్ టెంపరేచర్, వాట్ ఈజ్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ హీట్ అనేది ఏంటి అనేది. బట్ మీకు ఈ యాక్టివిటీ 2లో డెఫినేషన్లో అది క్లియర్గా ఇచ్చాడనమాట. సో ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత యాక్టివిటీ 2లోకి వచ్చేసరికి వాడు ఏం చెప్తున్నాడంటే, ఒక థర్మామీటర్ తీసుకొని 2 కప్పుల్లో ఒక దాంట్లో హాట్ వాటర్ వేయండి, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ వేయండి అంటున్నాడు. సో నేను ఇక్కడ ఒక థర్మామీటర్ ఒక పిక్చర్ చూపిస్తున్నా. సపోజ్ ఒక దాంట్లో కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ 10 degrees అనుకోండి. సో 10 degrees ఇక్కడ వరకే ఉంది. ఇంకో దాంట్లో టెంపరేచర్ సపోజ్ వాటర్ది 50 degrees అనుకోండి. 50 degrees సెల్సియస్ అనుకుంటున్నాం మనం, ఫారెన్హీట్ అనుకోవట్లా. సో 50 degrees సెల్సియస్ అనుకుంటున్నాం అనుకోండి. చూడండి చాలా హైట్లో ఉందన్నమాట. సో వాడు అడిగేది ఏంటంటే, కోల్డ్ వాటర్లో పెట్టినప్పుడు థర్మామీటర్ యొక్క హైట్ పెరిగిద్దా తగ్గిద్దా, దాని తర్వాత హాట్ వాటర్లో పెట్టినప్పుడు హైట్ పెరిగిద్దా తగ్గిద్దా. సో మనం ఏం చెప్పచ్చు అంటే, హాట్ వాటర్లో పెట్టినప్పుడు కోల్డ్ వాటర్లో పెట్టిన దానికన్నా హైట్ ఎక్కువ ఉంటుంది. అవునా. చూడండి కోల్డ్ వాటర్ ఇక్కడే, బట్ హాట్ వాటర్ హైట్ ఎక్కువ ఉంది కదా. సో మనం ఏం చెప్పచ్చు అంటే, థర్మోమీటరు హాట్ వాటర్లో పెట్టినప్పుడు కోల్డ్ వాటర్లో పెట్టిన దానికన్నా ఎక్కువ హైట్లో ఉంటుంది మెర్క్యూరీ. ఓకేనా. వాడు ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ హీట్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మీరు పెట్టుకోండి డెఫినేషన్ ఆఫ్ హీట్ అని రాసుకోండి. అండ్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ 1 mark 2 mark క్వశ్చన్స్గా అడగచ్చు. దాని తర్వాత టెంపరేచర్, డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అని పెట్టుకోండి. ఇక్కడ ఒక స్టార్ మార్క్ వేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వీడు ఏం మాట్లాడుతున్నాడంటే, సపోజ్ నా దగ్గర 3 బాడీస్ ఉన్నాయి. ఏ అనేది బీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, అండ్ బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అప్పుడు ఏ అండ్ సి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయా అని అడిగాడు. సో థర్మల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు అంటే, రెండిట్లో యొక్క టెంపరేచర్ నియర్లీ సేమ్ దగ్గరికి వచ్చినప్పుడు కదా. సో 18 degrees అనుకుంటే, అండ్ మనం బి అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అన్నాడు. సో 18 degrees సెల్సియస్ అనుకుందాం. అప్పుడు ఏ అండ్ సి కూడా సేమే కదా. సో మనం ఏం చెప్పచ్చు అంటే, ఇఫ్ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బి అండ్ ఇఫ్ బి ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సి, దెన్ ఏ ఈజ్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సి అన్నమాట. ఓకేనా. సో స్టేట్మెంట్ ఎక్కడుంది, ఇదిగోండి, ఇది స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి. ఇక్కడ పక్కన ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని రాసుకోండి. సో దట్ మీరు రివిజన్ చేసేటప్పుడు ఇలాంటి చూసినప్పుడే మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చదివినప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటానికి ట్రై చేయండి. గుర్తు రాకపోతే అప్పుడు ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవండి. ఓకేనా. దాని తర్వాత మనము ఎలాగైతే డిస్టెన్స్ని కిలోమీటర్స్, వెయిట్లని కేజీల్లో అలా స్టాండర్డ్గా కొలుస్తామో, అలాగే హీట్కి కూడా ఒక స్టాండర్డ్ యూనిట్ ఉందన్నమాట. దాన్ని జోల్ అంటాం, జోల్స్ ఆర్ క్యాలరీస్. ఓకేనా. సో 1 calorie ఈక్వల్ టు 4.186 జోల్. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా. మనకి హీట్ యూనిట్ అని పెట్టుకోండి. ఇక్కడ పైన హీట్ యూనిట్ ఇది. మరి టెంపరేచర్కి కూడా యూనిట్స్ ఉన్నాయన్నమాట. టెంపరేచర్కి కూడా యూనిట్స్ ఉన్నాయి, కెల్విన్ ఆర్ సెల్సియస్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి, కెల్విన్. ఎస్ఐ యూనిట్ ఏంటి, ఈ మొత్తం మీకు ఇంటర్లో వస్తాయి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి అనగానే కెల్విన్ అనాలి, కెల్విన్. సో ఇక్కడ మీరు 3 కొత్త పదాలు నేర్చుకున్నారు. ఒకటి క్యాలరీ,
జూల్స్, కెల్విన్. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోండి. దాని తర్వాత సెల్సియస్, మనం ఎక్కువగా వాడేది సెల్సియస్ అనమాట. మన ఇండియాలో ఎక్కువగా వాడేది సెల్సియస్. సో కెల్విన్ని సెల్సియస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే కెల్విన్ ఈక్వల్ టు 273 ప్లస్ సెల్సియస్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. సపోజ్ 20 degrees సెల్సియస్ ఉందనుకోండి, అది కెల్విన్లో ఎంత అవుతుందంటే కెల్విన్ ఈక్వల్ టు 273 ప్లస్ 20 అంటే 293. సో 20 degrees సెల్సియస్ ఈక్వల్ టు 293 కెల్విన్. ఓకేనా? సో మీకు కనిపించచ్చు సెల్సియస్ ఏంటి, కెల్విన్ ఏంటి, అది ఇదని. సింపుల్ అండి, ఏం లేదు. మనం ఎలాగైతే కిలోమీటర్లు, మైళ్ళు, మీటర్స్ అని డిస్టెన్స్ కొలుస్తానికి వాడతామో, అలాగే టెంపరేచర్ వాడటానికి కూడా కెల్విన్ అని, సెల్సియస్ అని డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో కొంతమంది కెల్విన్తో కొలుస్తారు, కొంతమంది సెల్సియస్తో కొలుస్తారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏంటి? టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఎందుకు ఇది కెల్విన్ స్కేల్ అని ఎందుకు అంటామంటే, కెల్విన్ అనే ఒక సైంటిస్ట్ ఈ స్కేల్ని కనిపెట్టాడు అనమాట. అంటే ఇలా మెజర్ చేయొచ్చు టెంపరేచర్ని అనేది కెల్విన్ అనే అతను చెప్పాడు. సో కెల్విన్ ఎప్పుడైతే కనిపెట్టాడో అతను ఏమన్నాడంటే 0 కెల్విన్ దగ్గర మనకి ఉండే యాటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ ఒక మూమెంట్ 0 అయిపోతాయి అన్నాడు. అంటే 0 కెల్విన్ దగ్గర వాటికి ఎటువంటి ఎనర్జీ ఉండదు, వాటికి ఎటువంటి మూమెంట్ ఉండదు, అండ్ వాళ్ళు మొత్తం ఆ మూమెంట్ అనేది ఆగిపోద్ది అనమాట. సో దానిని ఆ 0 కెల్విన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫైనైట్ కోల్డ్ అన్నాడు అనమాట. సో కెల్విన్ కనిపెట్టినప్పుడు అతను ఏమన్నాడంటే, సో అతనే అనేసాడు అనమాట, నా స్కేల్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అన్నాడు. అందుకే కెల్విన్ యొక్క స్కేల్ని అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు యాక్టివిటీ 3కి వచ్చేద్దాం. ఒక 2 బౌల్స్ తీసుకొని దాంట్లో వాటర్ ఉంది. ఒక దాంట్లో హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్. సో హాట్ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేయండి, కోల్డ్ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేయండి, అండ్ ఏ కలర్ ఫాస్ట్గా మూవ్ అయింది అని అడిగాడు అనమాట. సో ఇదేంటంటే మీరు ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే, చూడండి, ఒక కోపం వచ్చిన మనిషి ఏం చేస్తూ ఉంటాడు, అటు ఇటు కదులుతూ ఉంటాడు. బట్ ఒక కూల్గా ఉన్న మనిషి ఒక చోట కూర్చొని హ్యాపీగా కూర్చొని ఉంటాడు అనమాట. అవును కదా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక హాటర్ ఎలిమెంట్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? మూవ్ అవుతాం వల్ల వచ్చే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక హయ్యర్ టెంపరేచర్ ఉన్న మాలిక్యూల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ని ఇలా డినోట్ చేస్తామన్నమాట టెంపరేచర్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనడా ఎందుకంటే మీరు వాటర్ తీసుకున్నప్పుడు దాంట్లో చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి, అండ్ ప్రతిదానికి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉండాలి అని రూల్ ఏం లేదు. సో ఒక్కొక్క దానికి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాని యొక్క యావరేజ్ అంటే ప్రతి మాలిక్యూల్ యొక్క కైనెటిక్ ఎనర్జీని యాడ్ చేసి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తాం. ఓకేనా? ఎన్ని కైనెటిక్ ఎనర్జీలు ఉన్నాయో అన్నీ యాడ్ చేసి దాన్ని ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే దాన్ని యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంట. అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? సో ఇది మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే, ఒక కోపంగా ఉన్న మనిషి మొహం ఎలా అయిపోయింది? ఎర్రగా అయిపోయింది కదా. కోపంగా ఉన్న మనిషి తన మొహం ఎర్రగా ఉంటుంది. అతను ఎలా ఉంటాడు? అతను అటు ఇటు కదులుతూ ఉంటాడు అనమాట కదా. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. సో ఇది ఎలా గుర్తు తెచ్చుకోవాలంటే, ఒక కోపంగా ఉన్న మనిషి అటు ఇటు కదులుతాం గుర్తు చేసుకోండి. వెంటనే మీకు ఆ కైనెటిక్ ఎనర్జీ గుర్తొస్తుంది. అండ్ కోపం అనగానే రెడ్ అంటే హాట్నెస్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా? సో యాక్టివిటీ 4లోకి వచ్చేద్దాం. యాక్టివిటీ 4లో ఆడేమన్నాడంటే, ఒక కంటైనర్లో వాటర్ ఉంది, అది 60 degreesకి హీట్ చేయండి అన్నాడు.
దాని తర్వాత ఒక సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకుని హాఫ్ హాట్ వాటర్తో ఫిల్ చేయండి అన్నాడు. దాని తర్వాత జెంట్లీ కోకోనట్ ఆయిల్ దాని మీద పోర్ చేయమని చెప్పాడు అనమాట. సో చూడండి ఇక్కడ ఫిగర్లో చూస్తే ఈ పైన ఉన్నది కోకోనట్ ఆయిల్, ఈ కింద ఉన్నది హాట్ వాటర్ అనమాట. దాని తర్వాత ఏం చెప్పాడంటే ఒకటి ఓన్లీ కోకోనట్ ఆయిల్కి అంటుకునేటట్టుగా ఒక థర్మామీటర్, దాని తర్వాత ఒకటి ఓన్లీ హాట్ వాటర్కి అంటుకునేటట్టుగా ఒక థర్మామీటర్ పెట్టమన్నాడు. ఓకేనా. దాని తర్వాత కొంచెం టైం తర్వాత ఏమని చెప్పాడంటే ఆయిల్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యిద్ది, వాటర్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయ్యిద్ది. సో ఎందుకు అంటే మీకు చెప్తాను చూడండి. సపోజ్ ఇది వాటర్. సో దీంట్లో మాలిక్యూల్స్ ఉంటాయి, H2O మాలిక్యూల్స్ ఇలా ఉంటాయి అనుకోండి. సో వీటి దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంది కదా, ఏం చేస్తూ ఉంటాయి, వెళ్ళి ఆయిల్లో ఉన్న మాలిక్యూల్స్ని గుద్దుతాం మొదలు పెడతాయి అన్నమాట కదా. ఆయిల్లో మాలిక్యూల్స్ కామ్గా కూర్చొని ఉంటే ఈ వాటర్లో మాలిక్యూల్స్ ఆగకుండా వెళ్ళి వాటిని గుద్దుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు, వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో మీరు చూడండి, ఒక కోపంగా ఉన్న మనిషి వచ్చి మిమ్మల్ని కొడతా ఉంటే మీకు కూడా కోపం వస్తుంది. సో అలాగే ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ వెళ్ళి ఆయిల్లో మాలిక్యూల్స్ గుద్దుకుంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏం చేస్తుందంటే ఆయిల్ యొక్క టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతాం మొదలవుతుంది, అంటే ఆయిల్కి కూడా కోపం వస్తాం మొదలవుద్ది. ఓకేనా. యాక్టివిటీతో వీడు ఏం చెప్దాం అనుకుంటున్నాడంటే హీట్ యొక్క డెఫినేషన్ చెప్పబోతున్నాడు అనమాట. హీట్ అంటే ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డ్ బాడీ. ఓకేనా. దాని తర్వాత టెంపరేచర్ ఏంటంటే డిటర్మైన్స్ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. ఓకేనా. వేర్ హీట్ ఈజ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ అనమాట. సో మనం ఇక్కడ హీట్ అండ్ టెంపరేచర్ యొక్క డెఫినేషన్ తెలుసుకోగలిగాం. దాని తర్వాత ఇంకోటి ఏం తెలుసుకోగలిగాం అంటే ఒక హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని. ఓకేనా. అది ఇందాక కూడా చెప్పాం కదా, ఎలా చెప్పాము, ఒక చలమంట వేసుకున్నప్పుడు మనం దాన్ని ముట్టుకుంటానికి ట్రై చేస్తే మనకు కాలిద్ది అనమాట. సో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే హాటర్ బాడీ ముట్టుకుంటానికి ట్రై చేసినప్పుడు మనకు కాలిద్ది. దాని తర్వాత ఇంకో విధంగా ఎలా గుర్తు చేసుకోవచ్చు అంటే ఇదిగోండి, ఇక్కడ వాటర్ యొక్క టెంపరేచర్ హై ఉంది. సో దాని కైనెటిక్ ఎనర్జీ హై ఉండటం వల్ల అది కామ్గా నుంచోకుండా వెళ్ళి ఆయిల్ యొక్క మాలిక్యూల్స్ని గుద్దుతాం మొదలుపెట్టిందనమాట. సో అవి భరించాయి కాసేపటి తర్వాత వాటికి కోపం వచ్చి అవి కూడా అటు ఇటు కదలటం స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల దాని టెంపరేచర్ పెరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి స్పెసిఫిక్ హీట్. ఇక్కడ పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంపీసీ ఎవరైతే ఇంటర్లో తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది అండ్ ఈ 10th క్లాస్లో బేసిక్ కాబట్టి మీకు ఒకవేళ ఈ టైంలో ఇది బాగా అర్థమైతే ఇంటర్మీడియట్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో వీడేం చెప్తున్నాడంటే ఒక జార్లో వాటర్ తీసుకొని దాన్ని 80 degreesకి వేడి చేయమంటున్నాడు. అండ్ దాని తర్వాత 2 ట్యూబులు తీసుకొని ఒక ట్యూబ్లో 50 grams వాటర్, ఇంకో ట్యూబ్లో 50 grams ఆయిల్ పెట్టమంటున్నాడు. అవి రెండు ఈ వాటర్లో ఇమర్స్ అంటే దాంట్లో పెట్టమంటున్నాడు. ఏదైతే 80 degrees టెంపరేచర్ వాటర్ ఉందో దాంట్లో పెట్టమంటున్నాడు. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఇది వాటర్ అయితే 80 degreesలో ఉన్న వాటర్ అయితే, ఇదైతే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్. రూమ్ టెంపరేచర్ అంటే మోస్ట్లీ 27 degrees Celsius అనమాట. ఇది స్టాండర్డ్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. రూమ్ టెంపరేచర్ అంటే 27 degrees Celsius. దాని తర్వాత ఆయిల్ని కూడా రూమ్ టెంపరేచర్లో పెట్టి అలా ఉంచమన్నాడు అనమాట. దాంట్లో పెట్టిన తర్వాత వాడు ఏమన్నాడంటే రేట్ ఆఫ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ వాటర్. ఓకేనా. అంటే ఆయిల్ చాలా ఫాస్ట్గా వేడవుతుంది, బట్ వాటర్ అంత ఫాస్ట్గా వేడవ్వట్ల. సో ఈ రేట్ ఏదైతే ఉందో అది నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద కూడా డిపెండ్ అయ్యిద్ది అంటున్నాడు. ఓకేనా. అండ్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద సబ్స్టెన్స్ అనమాట. సో మనం ఫస్ట్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే చూసామో ఆ స్టీల్ గిన్నె పెట్టినప్పుడు చాలా ఫాస్ట్ కూల్ అయింది, అండ్ వుడ్ పెట్టినప్పుడు అంత ఫాస్ట్ కూల్ అవ్వాల కదా. సో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఏదైతే ఉందో నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ అంటే మాలిక్యూల్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీరు మామూలుగా కూడా చూడొచ్చు, కొంతమందికి త్వరగా కోపం వస్తుంది, కొంతమందికి చాలా స్లో కోపం వస్తుంది. సో అదే గుర్తుంచుకుంటే మీరు ఇది కూడా గుర్తుంచుకోవచ్చు. ఎలాగా, రైజ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా.
సో యాక్టివిటీ 6కి వచ్చేద్దాం. యాక్టివిటీ 6లో ఆడు ఏమంటున్నాడంటే ఒక బీకర్లో 250 ml వాటర్, ఇంకో బీకర్లో 1 లీటర్ వాటర్ తీసుకోమంటున్నాడు అండ్ రెండింటిని హీట్ చేయమంటున్నాడు అనమాట. అంటే వేడి చేయమంటున్నాడు. వేడి చేసినప్పుడు ఈ 250 ml లీటర్స్ వాటర్ ఎప్పుడైతే 60 degrees సెల్సియస్కి వస్తుందో అప్పుడు దాని టైం నోట్ చేయమంటున్నాడు. సపోజ్ టైం T1 అనుకుందాం. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, టెంపరేచర్ని క్యాపిటల్ Tతో డినోట్ చేస్తాం, టైంని స్మాల్ టీతో. ఓకేనా? దాని తర్వాత 1 లీటర్ వాటర్ 60 degreesకి వచ్చినప్పుడు దాని టైం నోట్ చేసుకోమంటున్నాడు, అది T2 అనుకుందాం. సో మీరు ఆల్రెడీ ప్రాక్టికల్గా ఎప్పుడైనా చూసుంటే ఒక గ్లాస్ పాలు వేడి చేస్తానికి మీకు తక్కువ టైం పడుతుంది. బట్ అదే ఒక 1 లీటర్ 2 లీటర్స్ పాలు వేడి చేస్తానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఇది ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మైండ్లో గుర్తుపెట్టుకుని ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఆన్సర్ చెప్తాం. సో T1 ఎక్కువ ఉంటుందా, T2 ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ T2 ఎక్కువ ఉంటుంది. ఎందుకు? 1 లీటర్ వాటర్ వేడి చేస్తానికి ఎక్కువ టైం పడుతుంది 250 ml కన్నా కదా. సో మనం ఏమని చెప్పొచ్చు, ఎంతైతే హీట్ కావాలో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అనొచ్చు కదా. అంటే M ఇంక్రీజ్ అయితే మనకు కావాల్సిన హీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సపోజ్ మీరు ఒక 1 లీటర్ వాటర్కి 50 calories కావాలనుకోండి. సో 250 mlకి 10 కావాల్సి వస్తుంది అనుకోండి, అంతే. నేను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. సో ఈ కరెక్ట్ వాల్యూస్ కావు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా. సో ఇక్కడ చూడండి, 250 mlకి 10 calories కావాల్సి వచ్చింది కదా. అంటే M ఇంక్రీజ్ అయితే Q కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం ఏమనొచ్చు, Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటే గుర్తుంచుకోండి, M ఇంక్రీజ్ అయితే Q కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? M డిక్రీజ్ అయితే Q కూడా డిక్రీజ్ అవుతుంది. దాని తర్వాత మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివాం ఏమని, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. డెల్టా T అంటే ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. అంటే సపోజ్ మీ దగ్గర ఉన్న వాటర్ 10 degrees సెల్సియస్లో ఉంది, ఇది 50 degrees సెల్సియస్కి రావాలి. అప్పుడు డెల్టా T ఏమైద్ది? డెల్టా T ఈక్వల్ టు చెప్పండి, 50 - 10 40 అయింది. ఓకేనా? సపోజ్ 0 degrees సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ 100 దగ్గరికి రావాలనుకోండి, అప్పుడు డెల్టా T ఏమైద్ది? 100 - 0 అంటే 100 degrees సెల్సియస్ అయింది. ఓకేనా? సో డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో వాడేమన్నాడంటే ఎంతైతే చేంజ్ తీసుకురావాలంటే టెంపరేచర్లో అంతే ఈక్వల్లీ మనకి హీట్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో 10 degrees నుంచి 50 degreesకి వస్తానికి సపోజ్ మనకి ఒక 20 calories కావాల్సి వచ్చిందనుకో, 0 నుంచి 100 తెస్తానికి ఒక 100 calories కావాల్సి వస్తుంది. నేను ఇది నార్మల్గా చెప్తున్నా, ఈ వాల్యూస్ సేమ్ డిట్టో కాదు, జస్ట్ ఒక క్యాజువల్గా చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెల్టా T పెరిగే కొద్దీ Q పెరిగిద్ది అనమాట. సో మనకి ఇక్కడ రెండు తెలుసు ఏంటి, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. సో దీని నుంచి ఒక ఈక్వేషన్ రాయొచ్చు అనమాట, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా T అని రాయొచ్చు కదా. సో M ఇంటూ డెల్టా Tతో మల్టిప్లై చేసినప్పుడు మనం ఇది ఏమని రాయొచ్చు అంటే Q ఈక్వల్ టు S ఇంటూ M ఇంటూ డెల్టా T అనమాట. ఓకేనా? సో ఈ S అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ యొక్క పేరు ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అనమాట. ఓకేనా? ఇది మీకు ఇంటర్లో అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ మనం కాన్స్టెంట్ పెట్టాం, దాని తర్వాత డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా T ఎందుకు రాసాము, ఇవన్నీ మీకు ఇంటర్లో వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T, దాని తర్వాత Q ఈక్వల్ టు SM డెల్టా T అనమాట. ఓకేనా? సో S అనేది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కుంటాము? S ఈక్వల్ టు Q/M డెల్టా T. జస్ట్ ఈ M డెల్టా T కింద తీసుకొచ్చాం అంతే. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాసుకోండి మీ టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ అని. ఏమని? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 unit. ఓకేనా? సో మీకు చూడండి ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే డెఫినేషన్ కూడా గుర్తుండిపోయింది. ఏమన్నాడు? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, సో Q పైన ఉంది, పర్ యూనిట్ మాస్ అంటే ఒక మాస్ యూనిట్కి, పర్ యూనిట్ అనగానే కింద M వచ్చింది చూసారా, పర్ యూనిట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా?
సో అది స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చెప్పాడంటే రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కదా. సో వాటర్ ఎక్కువ ఫాస్ట్గా హీట్ అయిద్దా, ఆయిల్ ఎక్కువ ఫాస్ట్గా హీట్ అయిద్దా, ఆయిల్ ఫాస్ట్గా హీట్ అయిద్ది. సో వాడేమంటున్నాడంటే స్పెసిఫిక్ హీట్ అనేది కూడా అలాగే సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యిద్ది, సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యిద్ది అంటున్నాడు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీరు ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, స్పెసిఫిక్ హీట్ యొక్క ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్లో మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి. సో ఇంటర్నల్ ఎనర్జీ అని ఇక్కడ రాసుకోండి, దాని తర్వాత స్టార్ పెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కొంతమంది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. దాని తర్వాత ఎనర్జీస్, ఆల్ ఎనర్జీస్ అని రాసుకొని ఇక్కడ స్టార్లు పెట్టుకోండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్ అనమాట. సో ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ కైనెటిక్ ఎనర్జీ. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎలా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ మీరు పరిగెడుతున్నారు అనుకోండి, మీరు పరిగెడుతూ వెళ్ళి ఇంకోళ్ళని ఎవరినో గుద్దారనుకోండి, అప్పుడు ఏమైద్ది, ఈ గుద్దిన వాళ్ళు కింద పడిపోతారు అనమాట కదా. ఎందుకు అంటే మీ దగ్గర ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీతో మీరు అతన్ని గుద్దారనమాట. సో ఆ ఎనర్జీ ఏంటి, మీ దగ్గర ఉన్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కదా. మీరు అతన్ని తొయ్యాలన్నా కింద పడేయాలన్నా మీకు కొంచెం ఎనర్జీ కావాలి, అవునా కదా. ఆ ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. సో మీరు మోషన్లో ఉన్నప్పుడు అంటే పరిగెడుతున్నప్పుడు లేకపోతే ఏదో ఒక మూమెంట్లో ఉన్నప్పుడు మీకున్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో ఒకవేళ మీరు మూమెంట్లో లేరు, రెస్ట్లో ఉన్నారనుకోండి, అంటే ఒక చోట నుంచుని ఉన్నారనుకోండి, అప్పుడు మీ కైనెటిక్ ఎనర్జీ ఏమైద్ది, 0 అయిద్ది అనమాట. ఓకేనా. సో మీరు మోషన్లో ఉంటేనే, అంటే పరిగెడుతూ ఒక ఎటొకటు పరిగెడుతూ లేకపోతే ఒక మూమెంట్లో ఉంటే అప్పుడు మీకున్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అంటాం. సపోజ్ మీరు ఒక హైట్లో ఉన్నారనుకోండి, ఒక హైట్లో ఉన్నారు, ఇది కింద ల్యాండ్ అనుకోండి, ఇది ఒక హైట్. అండ్ సపోజ్ ఒక రాయని ఇక్కడి నుంచి ఒక రాయి వదిలేశారనుకోండి, ఆ రాయ కింద పడుతుంది. సో ఈ హైట్లో ఉన్నప్పుడు ఏదైతే హైట్లో ఉందో ఈ హైట్లో ఉండటం వల్ల దాని దగ్గర కొంచెం ఎనర్జీ ఉంటుంది, దానివల్లే అది కింద పడుతుంది కదా. ఈ హైట్లో ఉండటం వల్ల దాని దగ్గర కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఏ అయితే ఎనర్జీ ఉంటుందో దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం అనమాట. అంటే మీరున్న హైట్ వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకేనా. ఇంకోటి ఏమంటున్నాడంటే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక మాలిక్యూల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ రొటేషన్ అవటం వల్ల వచ్చే ఎనర్జీనే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. సో ఆ మాలిక్యూల్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఒక మాలిక్యూల్ ఉంది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, అండ్ ఆ రొటేషన్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. దాని తర్వాత ఇంకోటి వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో అటు ఇటు వైబ్రేట్ అవుతుంది అనమాట, ఇట్లా వైబ్రేట్ అవుద్ది. సో దీన్నే వైబ్రేషనల్ ఎనర్జీ అంటాం అనమాట. ఓకేనా. వైబ్రేషనల్ ఎనర్జీ అంటాం. సో ఒక మాలిక్యూల్ అటు ఇటు వైబ్రేట్ అవటం వల్ల, మీ ఫోన్ ఎలాగైతే వైబ్రేట్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ మీద వైబ్రేట్ అవుతుంది అనుకోండి, ఎలాగైతే పైకి కిందకు ఊగిద్దో అలాగే ఒక మాలిక్యూల్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అది ఉన్న ప్లేస్లో, దానివల్ల వచ్చే ఎనర్జీనే వైబ్రేషనల్ ఎనర్జీ అంటాం. ఓకేనా. సో 4 ఎనర్జీస్ తెలిసిపోయినాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకి ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయి, 4 ఎనర్జీస్ ఉన్నాయి ఒక మాలిక్యూల్కి. అవి ఏంటి, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్, పొటెన్షియల్. దాని తర్వాత వీటిల్లో ఏ ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అయితే ఎక్కువ హీట్, దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. ఓకేనా. ఏమేమి యాడ్ చేయాలి, రొటేషనల్ ఎనర్జీ, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ యాడ్ చేసినప్పుడు వచ్చే టోటల్ ఎనర్జీయే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. ఓకేనా. దాని తర్వాత ఒకవేళ రైజ్ ఇన్ టెంపరేచర్ హై ఉండాలంటే ఏ ఎనర్జీ కావాలి మనకి, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అది కూడా ఎటువంటి కైనెటిక్ ఎనర్జీ, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. సో మీకు ఇది ఎలా గుర్తుంచుకుంటాం, ఒక కోపంగా ఉన్న మనిషి, ఎర్రగా ఉన్న మనిషి గుర్తు చేసుకోండి.
సో అతని కోపం పెరిగే కొద్దీ అతను ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాడు, అటు ఇటు కోపంగా అటు ఇటు కదులుతూ ఉంటాడు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ చేంజ్ ఇన్ టెంపరేచర్ రావాలంటే మనం ఇచ్చే మొత్తం హీట్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి యూజ్ అవుతూ ఉంటే అప్పుడు ఎక్కువ చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా స్టార్ పెట్టుకోండి. దాని తర్వాత వీడు ఏమంటున్నాడంటే, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, Q = S × M × ΔT. అవునా? లేదా M × S × ΔT ఏదైనా రాయొచ్చు, రెండు సేమే. వాడు ఏమంటున్నాడంటే, మనకి Q తెలుసు, M తెలుసు, ΔT తెలుసుకొని అప్పుడు మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కనుక్కోవచ్చు అంటున్నాడు అనమాట. ఓకేనా? దాని తర్వాత స్పెసిఫిక్ హీట్ యొక్క 3 అప్లికేషన్స్ చెప్పాడు ఇక్కడ. ఒకటి ఏమంటున్నాడంటే, మనకి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరుగుతుందో అది ఓషన్స్ కొంచెం స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఆ ఓషన్స్ ఎంతైతే స్టోర్ చేసుకుంటే తర్వాత ఎంతైతే పెరుగుతుందో ఏంటి అది ఇది అనేది చెప్తానికి ఈ స్పెసిఫిక్ హీట్ అనేది వాడచ్చు అంటున్నాడు. దాని తర్వాత వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు ఎక్కువసేపు చల్లగా ఉంటుంది అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాటర్ మిలన్ తీసినప్పుడు అరే ఇంకా చల్లగా ఉందిరా అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే చెప్పండి. ఎందుకు అంటే వాటర్ మిలన్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అండ్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ హై అనమాట. ఓకేనా? దాని తర్వాత సమోసా తింటున్నప్పుడు మీకు పైన చల్లగా అనిపించవచ్చు, బట్ లోపల ఉన్న కర్రీ వేడిగా ఉండొచ్చు. అప్పుడు దాని ప్రకారంగా మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఆ కర్రీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏదైతే ఉందో అది హయ్యర్ దెన్ ద అవుటర్ కోటింగ్ అనమాట. అయితే బయట ఉన్న కోటింగ్ కన్నా లోపల ఉన్న కూర యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా హై అనమాట. సో ఈ 3 అప్లికేషన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు యాక్టివిటీ 7కి వచ్చేద్దాం. యాక్టివిటీ 7లో వాడు ఏమంటున్నాడంటే, 2 బీకర్స్ తీసుకోమంటున్నాడు అండ్ 2 బీకర్స్లో 200 ml వాటర్ ఉంటాయి అండ్ రెండింటి యొక్క టెంపరేచర్ సేమ్, సపోజ్ టీ అనుకోండి. సో ఈ రెండు కలిపితే 400 ml వాటర్ అవుతుంది. ఆ 400 ml వాటర్ యొక్క టెంపరేచర్ టీయే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నాడు. సో చూద్దాం అది ఎలాగా అనేది. మనం ఇందాక ఏమన్నాం, ఫస్ట్లో చదివినప్పుడు మనం అన్నామంటే హాటర్ సబ్స్టెన్స్లో నుంచి కోల్డర్ సబ్స్టెన్స్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది, అంతే కదా? హాట్లో నుంచి కోల్డ్కి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో ఈ హాట్ సబ్స్టెన్స్ హీట్ ఎంతైతే కోల్పోయిద్దో అదే కోల్డర్ సబ్స్టెన్స్ గెయిన్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి, హాటర్ సబ్స్టెన్స్లో నుంచి కోల్డర్ సబ్స్టెన్స్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే ఎండ్ అయిద్దో ఆ టెంపరేచర్ ఏదైతే వస్తుందో రెండింటికి కామన్ టెంపరేచర్ వస్తుంది, సమ్ కామన్ టెంపరేచర్ టీ అనుకోండి. అప్పుడు ఈ స్టేట్ని ఏదైతే ఉందో దాన్ని స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇది కూడా మీకు తెలిసిందే కదా, ఇందాక మాట్లాడాం కదా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో. సో ఈ 2 పాయింట్స్ బట్టి మనం యాక్టివిటీ 7 చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, హీట్ ఎంతైతే కోల్పోయిద్దో చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఈ హీట్ ఉన్నదాన్ని M1 మాస్ S1 స్పెసిఫిక్ హీట్ అనుకుందాం. దాని తర్వాత కోల్డ్గా ఉన్నదాన్ని M2 మాస్ S2 స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్ T2 అనుకుందాం. హాట్ దాన్ని టెంపరేచర్ T1 అనుకుందాం. సో హీట్ ఎంతైతే రిలీజ్ చేస్తుందో అది ఈక్వల్ టు M1 × S1 × ΔT కదా. సో ఇక్కడ ΔT ఏంటి, T1 నుంచి. సో స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏమనుకుంటున్నాం మనం, టీ అనుకుంటున్నాం. సో ఇది హాటర్ సబ్స్టెన్స్ T1 నుంచి టీకి వస్తుంది, కోల్డర్ సబ్స్టెన్స్ T2 నుంచి టీకి వస్తుంది అనమాట, అంతే కదా. సో M1 × S1 × T1 మైనస్ టీ అనమాట. ఇది హాటర్ సబ్స్టెన్స్ కోల్పోయిన టెంపరేచర్. ఇది ఈక్వల్ టు ఏమైద్ది, ఈక్వల్ టు ఎంతైతే M2 గెయిన్ చేస్తుందో M2 × S2 × ΔT అది ఈక్వల్ టు M2 × ST × T మైనస్ T2. ఇది హీట్ గెయిన్ చేసింది, మన కోల్డర్ సబ్స్టెన్స్ గెయిన్ చేసిన హీట్ ఇది, హాటర్ సబ్స్టెన్స్ కోల్పోయిన హీట్ ఇది. ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా, ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. దాని తర్వాత ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, M1 S1 T1 మైనస్ M1 S1 T ఈక్వల్ టు M2 S2 T మైనస్ M2 S2 T2. ఓకేనా? సో ఇది ఇటువైపు తీసుకొద్దాం, ఇది ఇటువైపు తీసుకెళ్దాం. M1 S1 T1 ప్లస్ M2 S2 T2 ఈక్వల్ టు M1 S1 ప్లస్ M2 S2 ఇంటూ మొత్తం టీ పెట్టచ్చు కదా. సో టీ ఏమైంది, M1 S1 T1 ప్లస్ M2 S2 T2 డివైడెడ్ బై M1 S1 ప్లస్ M2 S2. సపోజ్ S1 ఈక్వల్ టు S2 అనుకోండి, అప్పుడేమైంది
ఎస్ కొట్టుకుపోయిద్ది మొత్తంలో. అప్పుడు M1T1 ప్లస్ M2T2/M1 ప్లస్ M2 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఈక్విలిబ్రియం టెంపరేచర్ T అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం చూడండి. సపోజ్ ఈ మాస్ M ఎంత అన్నాడు? 200 ml అన్నాడు. సో రెండిటి యొక్క స్పెసిఫిక్ హీట్ సేమ్. సో ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు M1 ఇంటూ T1. T ఏంటి? సపోజ్ T1 ప్లస్ M ఇంటూ T1 డివైడెడ్ బై M ప్లస్ M. ఏమైంది అప్పుడు? 2M T1 డివైడెడ్ బై 2M to M కొట్టుకుపోయిద్ది. T ఈక్వల్ టు T1 అంటే ఈ రెండు మిక్స్ చేసినా కూడా వచ్చిన యొక్క టెంపరేచర్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఒకవేళ ఇంకొంచెం మీరు హయ్యర్ లెవెల్లో గుర్తుంచుకోవాలి అనుకుంటుంటే అప్పుడు ఈ ఫార్ములా గుర్తుంచుకోవచ్చు. ఏది? M1S1T1 ప్లస్ M2S2T2 డివైడెడ్ బై M1S1 ప్లస్ M2S2. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్ ఉంది కదా, అది ఏ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. దాని తర్వాత ఈ ల్యాబ్ యాక్టివిటీ ఏదైతే ఉందో మీరు ల్యాబ్లో చేసే ఉంటారు, లేకపోతే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో సేమ్ అదే చెప్తున్నాడు ఈ యాక్టివిటీలో కూడా. దాని తర్వాత ఎవాపరేషన్కి వచ్చేద్దాం. మీరు ఎప్పుడైనా చూసుంటారు, బట్టలు ఆరేస్తున్నప్పుడు తడి బట్టలు వేస్తే అవి ఆరిపోతాయి అన్నమాట కొంచెం టైం అయిన తర్వాత. ఎందుకు ఆరిపోతాయి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే స్పిరిట్ అంటే అదొక టైప్ ఆఫ్ ఆల్కహాల్. ఆ ఆల్కహాల్ని చేతి మీద రుద్దినప్పుడు మీ చెయ్య చల్లగా అనిపిస్తుందా వేడిగా అనిపిస్తుందా అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాడంట. ఏమని చెప్పాడంటే ఒక బౌల్లో స్పిరిట్ తీసుకోండి, 2 బౌల్లో స్పిరిట్ తీసుకోండి, ఒకదాన్ని హాటర్ ప్లేస్లో పెట్టండి, ఒకదాన్ని ఫ్యాన్ కింద పెట్టండి, దేంట్లో ఎక్కువ స్పిరిట్ ఎవాపరేట్ అయిపోద్ది అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు ఎవాపరేషన్ ఎందుకు అయింది అనేది చూద్దాం. చూడండి, ఒక బౌల్ ఉందనుకోండి, ఒక బౌల్ ఉంది అండ్ దీన్ని హీట్ చేస్తున్నాం. మనం హీట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మనం ఏమన్నాం, హీట్ అయినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది అన్నాం. సో అది ఎలా గుర్తుంచుకోవాలన్నా, కోపంగా ఉన్న మనిషి అటు ఇటు ఎలా కదులుతాడో అలాగే ఈ మాలిక్యూల్స్ కూడా హీట్ చేసే కొద్దీ కోపం పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతాం మొదలైతాయి. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్య కొలిజన్ జరిగిద్ది అనమాట. ఈ రెండిటి మధ్య కొలిజన్ జరిగిద్ది. కొలిజన్ అంటే ఒక టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అనుకోండి. అంటే రెండు వచ్చి గుద్దుకుంటాయి. ఈ రెండు వచ్చి ఒక చోట గుద్దుకుంటాయి. గుద్దుకున్న తర్వాత ఏమైద్ది, ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయిద్ది. బట్ సపోజ్ ఆ మాలిక్యూల్ పై వైపు వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ లోపల వాటర్ ఉంది, గుద్దుకున్న తర్వాత పైకి వచ్చేసింది అనుకోండి, అవుట్ ఆఫ్ ద మిక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. మిక్స్చర్ అవుట్కి వచ్చిందంటే అది గాల్లో కలిసిపోయిద్ది అనమాట, ఎవాపరేట్ అయిపోయిద్ది. సో ఇది ఎవాపరేషన్. బట్ ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఇది బయటకు వచ్చినప్పుడు బయట ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఈ బయటకు వచ్చిన మాలిక్యూల్ ఈ ఎయిర్ మాలిక్యూల్ని గుద్దుకొని మళ్ళీ లోపల పడిపోవచ్చు. సో ఎంతైతే బయటికి వెళ్తుందో మైనస్ ఎంతైతే లోపలికి వస్తుందో, ఒకవేళ అది పాజిటివ్ ఉంటే అప్పుడు ఎవాపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ కంటైనర్లో ఉన్న లిక్విడ్ తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? సింపుల్ అండి, ఏం లేదు. మీరు హీట్ ఇచ్చారు, మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతూ మొదలైనవి. అండ్ ఈ కదులుతున్నప్పుడు 2 మాలిక్యూల్స్ గుద్దుకోవచ్చు, ఒక చోట గుద్దుకున్నప్పుడు ఏమైద్ది, ఒక మాలిక్యూల్ ఒకవైపు వెళ్ళిపోద్ది, ఇంకో మాలిక్యూల్ ఇంకో వైపు వెళ్ళిద్ది. ఒకవేళ మిక్స్చర్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆ మాలిక్యూల్, అప్పుడు దాన్నే ఎవాపరేషన్ అంటాం. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే బయట ఎయిర్ మాలిక్యూల్స్ కూడా ఉండొచ్చు. సో ఈ బయటికి వెళ్ళింది మళ్ళీ ఎయిర్ మాలిక్యూల్ని గుద్దుకొని మళ్ళీ లోపలికి వచ్చేయచ్చు అనమాట. సో ఇదే ఎవాపరేషన్ యొక్క ప్రిన్సిపల్. అదే ఈ మొత్తం పారాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఈ పారాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, హీట్ చేసినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవటం వల్ల అటు ఇటు కదులుతాయి అండ్ దానివల్ల అది బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఎవాపరేషన్ యొక్క డెఫినేషన్ ఏమన్నాడు ఇక్కడ, సో ఇక్కడ పెట్టుకోండి, మీరు డెఫినేషన్ అని పెట్టుకొని స్టార్లు పెట్టుకోండి. ఏమన్నాడంటే
ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్ అనమాట. ఓకేనా. ఇంకోటి ఏమంటున్నాడంటే టెంపరేచర్ ఆఫ్ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్. ఓకేనా. సో ఎవాపరేట్ అవుతున్నప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, సిస్టమ్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ ఫినామినా అంటే మీరు ఇట్లా వాటర్ ఉంది కదా, సపోజ్ ఈ బౌల్ అనుకోండి, ఈ బౌల్లో మొత్తం వాటర్ ఉంది. సో ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఎవాపరేట్ అవుతాయి అంటున్నాడు. సో ఈ సర్ఫేస్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి దాన్ని సర్ఫేస్ ఫినామినా అంటున్నాడు. సో ఈ రెండింటి దగ్గర స్టార్ పెట్టుకోండి. ఈ స్టార్ పెట్టిని నేను 1 మార్క్ క్వశ్చన్స్ అట్లా రావచ్చు అనమాట, అందుకే స్టార్ పెట్టిస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఇంకో ఎవాపరేషన్ యొక్క డెఫినేషన్ చెప్పాడు. ఏంటి? ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఓకేనా. దీని మీనింగ్ ఏంటి అంటే చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ అన్నాడు. అంటే ఒక లిక్విడ్లో ఉన్న ఎలిమెంట్ గ్యాస్లో మారుతూ అది కూడా సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ దగ్గర మారుతుంటే అప్పుడు దాన్ని ఎవాపరేషన్ అంటాం అంటున్నాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్ బికాస్ ద పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్ కంటిన్యూస్లీ గివ్ అప్ దేర్ ఎనర్జీ టు ద పార్టికల్స్ దట్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఇది కూలింగ్ ప్రాసెస్సా హీటింగ్ ప్రాసెస్సా అన్నప్పుడు కూలింగ్ ప్రాసెస్ అని చెప్పాలన్నమాట. ఎందుకు అంటే అక్కడ చూడండి పార్టికల్స్ కిందున్న పార్టికల్స్ వాటి యొక్క ఎనర్జీతో కింద సపోజ్ ఈ సర్ఫేస్ పార్టికల్స్ అనుకోండి, ఈ హీట్ ఎక్కువ ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, వచ్చి వీటిని గుద్దుతున్నాయి అనమాట కదా, వీటిని బయటికి పంపిస్తున్నాయి. సో వీటి దగ్గర ఉన్న ఎనర్జీ వీటికి ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి కదా. సో ఇది కూలింగ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. దాని తర్వాత ఈడేమంటున్నాడంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకు డెఫినేషన్లోనే అర్థమైంది ఏంటి, ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అయ్యింది. ఎందుకు, ఎంత పెద్ద బౌల్ అయితే అంత ఫాస్టర్గా ఎవాపరేట్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అంత గ్యాప్ ఉంటుంది కదా, బౌల్ అంత ఓపెన్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ బయటికి వెళ్ళచ్చు. దాని తర్వాత ఎక్కువ టెంపరేచర్ పెరిగే కొద్దీ దాని దగ్గర ఉన్న ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎయిర్లో మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇది వాటర్ బౌల్ అనుకోండి, ఈ ఎయిర్లో మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని గుద్దుకొని లోపలికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ పెరిగిద్ది, టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ పెరిగిద్ది. దాని తర్వాత అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెజెంట్, సో ఇది పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ తగ్గిద్ది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు యాక్టివిటీ 7కి వచ్చేద్దాం. యాక్టివిటీ 7లో వాడు ఏమంటున్నాడంటే 2 బీకర్స్ తీసుకోమంటున్నాడు అండ్ 2 బీకర్స్లో 200 ml వాటర్ ఉంటాయి అండ్ రెండింటి యొక్క టెంపరేచర్ సేమ్, సపోజ్ టీ అనుకోండి. సో ఈ రెండు కలిపితే 400 ml వాటర్ అవుతుంది. ఆ 400 ml వాటర్ యొక్క టెంపరేచర్ టీయే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నాడు. సో చూద్దాం అది ఎలాగా అనేది. మనం ఇందాక ఏమన్నాం, ఫస్ట్లో చదివినప్పుడు మనం అన్నామంటే హాటర్ సబ్స్టెన్స్లో నుంచి కోల్డర్ సబ్స్టెన్స్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది, అంతే కదా. హాట్లో నుంచి కోల్డ్కి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో ఈ హాట్ సబ్స్టెన్స్ హీట్ ఎంతైతే కోల్పోయిద్దో అదే కోల్డర్ సబ్స్టెన్స్ గెయిన్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి, హాటర్ సబ్స్టెన్స్లో నుంచి కోల్డర్ సబ్స్టెన్స్లోకి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్దో దాన్ని స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటాం, థర్మల్ ఈక్విలిబ్రియం. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే ఎండ్ అయిద్దో ఆ టెంపరేచర్ ఏదైతే వస్తుందో రెండింటికి కామన్ టెంపరేచర్ వస్తుంది, సమ్ కామన్ టెంపరేచర్ టీ అనుకోండి. అప్పుడు ఈ స్టేట్ని ఏదైతే ఉందో దాన్ని స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇది కూడా మీకు తెలిసిందే కదా, ఇందాక మాట్లాడాం కదా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో. సో ఈ 2 పాయింట్స్ పెట్టి మనం ఈ యాక్టివిటీ
సో ఈ 2 పాయింట్స్ బట్టి మనం యాక్టివిటీ 7 చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, హీట్ ఎంతైతే కోల్పోయిద్దో చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఈ హీట్ ఉన్నదాన్ని M1 మాస్ S1 స్పెసిఫిక్ హీట్ అనుకుందాం. దాని తర్వాత కోల్డ్గా ఉన్నదాన్ని M2 మాస్ S2 స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్ T2 అనుకుందాం. హాట్ దాన్ని టెంపరేచర్ T1 అనుకుందాం. సో హీట్ ఎంతైతే రిలీజ్ చేస్తుందో అది ఈక్వల్ టు M1 ఇంటూ S1 ఇంటూ డెల్టా T కదా. సో ఇక్కడ డెల్టా T ఏంటి, T1 నుంచి. సో స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏమనుకుంటున్నాం మనం, T అనుకుంటున్నాం. సో ఇది హాటర్ సబ్స్టెన్స్ T1 నుంచి Tకి వస్తుంది, కోల్డర్ సబ్స్టెన్స్ T2 నుంచి Tకి వస్తుంది అనమాట. అంతే కదా. సో M1 ఇంటూ S1 ఇంటూ T1 మైనస్ T అనమాట. ఇది హాటర్ సబ్స్టెన్స్ కోల్పోయిన టెంపరేచర్. ఇది ఈక్వల్ టు ఏమైద్ది, ఈక్వల్ టు ఎంతైతే M2 గెయిన్ చేస్తుందో M2 ఇంటూ S2 ఇంటూ డెల్టా T, అది ఈక్వల్ టు M2 ఇంటూ ST ఇంటూ T మైనస్ T2. ఇది హీట్ గెయిన్ చేసింది, మన కోల్డర్ సబ్స్టెన్స్ గెయిన్ చేసిన హీట్ ఇది, హాటర్ సబ్స్టెన్స్ కోల్పోయిన హీట్ ఇది. ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా, ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. దాని తర్వాత ఇది సింప్లిఫై చేసాం అనుకోండి, M1 S1 T1 మైనస్ M1 S1 T ఈక్వల్ టు M2 S2 T1 T ఈజ్ ఈక్వల్ టు M2 S2 T మైనస్ M2 S2 T2. ఓకేనా. సో ఇది ఇటువైపు తీసుకొద్దాం, ఇది ఇటువైపు తీసుకెళ్దాం. M1 S1 T1 ప్లస్ M2 S2 T2 ఈక్వల్ టు M1 S1 ప్లస్ M2 S2 ఇంటూ మొత్తం T పెట్టచ్చు కదా. సో T ఏమైంది, M1 S1 T1 ప్లస్ M2 S2 T2 డివైడెడ్ బై M1 S1 ప్లస్ M2 S2. సపోజ్ S1 ఈక్వల్ టు S2 అనుకోండి, అప్పుడేమైంది, S కొట్టుకుపోయిద్ది మొత్తంలో. అప్పుడు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఈక్విలిబ్రియం టెంపరేచర్ T, ఈక్విలిబ్రియం టెంపరేచర్ T అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం, చూడండి. సపోజ్ ఈ మాస్ M ఎంత అన్నాడు, 200 ml అన్నాడు. సో రెండింటి యొక్క స్పెసిఫిక్ హీట్ సేమ్. సో ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు M1 ఏంటి M ఇంటూ M1 ఇంటూ T1. T ఏంటి, సపోజ్ T1 ప్లస్ M ఇంటూ T1 డివైడెడ్ బై M ప్లస్ M. ఏమైంది అప్పుడు, 2M T1 డివైడెడ్ బై 2M. 2M to M కొట్టుకుపోయిద్ది, T ఈక్వల్ టు T1 అంటే ఈ రెండు మిక్స్ చేసినా కూడా వచ్చిన యొక్క టెంపరేచర్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఒకవేళ ఇంకొంచెం మీరు హయ్యర్ లెవెల్లో గుర్తుంచుకోవాలి అనుకుంటుంటే అప్పుడు ఈ ఫార్ములా గుర్తుంచుకోవచ్చు. ఏది, M1 S1 T1 ప్లస్ M2 S2 T2 డివైడెడ్ బై M1 S1 ప్లస్ M2 S2. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ ఏదైతే హీట్ గెయిన్ ఈక్వల్ టు హీట్ లాస్, ఏదైతే హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్ ఉంది కదా, అది ఏ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ఓకేనా. సో ఆ మెథడ్ ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఓకేనా. దాని తర్వాత ఈ ల్యాబ్ యాక్టివిటీ ఏదైతే ఉందో మీరు ల్యాబ్లో చేసే ఉంటారు, లేకపోతే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో సేమ్ అదే చెప్తున్నాడు ఈ యాక్టివిటీలో కూడా. దాని తర్వాత ఎవాపరేషన్కి వచ్చేద్దాం. మీరు ఎప్పుడైనా చూసుంటారు, బట్టలు ఆరేస్తున్నప్పుడు తడి బట్టలు వేస్తే అవి ఆరిపోతాయి అన్నమాట కొంచెం టైం అయిన తర్వాత. ఎందుకు ఆరిపోతాయి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే స్పిరిట్ అంటే అదొక టైప్ ఆఫ్ ఆల్కహాల్. ఆ ఆల్కహాల్ని చేతి మీద రుద్దినప్పుడు మీ చెయ్య చల్లగా అనిపిస్తుందా వేడిగా అనిపిస్తుందా అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఒక బౌల్లో స్పిరిట్ తీసుకోండి, 2 బౌల్లో స్పిరిట్ తీసుకోండి, ఒకదాన్ని హాటర్ ప్లేస్లో పెట్టండి, ఒకదాన్ని ఫ్యాన్ కింద పెట్టండి, దేంట్లో ఎక్కువ స్పిరిట్ ఎవాపరేట్ అయిపోద్ది అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసలు ఎవాపరేషన్ ఎందుకు అయిద్ది అనేది చూద్దాం. చూడండి, ఒక బౌల్ ఉందనుకోండి,
ఒక బౌల్ ఉంది అండ్ దీన్ని హీట్ చేస్తున్నాం మనం. హీట్ చేస్తున్నప్పుడు ఏమైద్దంటే మనం ఏమన్నాం, హీట్ అయినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది అన్నాం. సో అది ఎలా గుర్తుంచుకోవాలన్నాం, కోపంగా ఉన్న మనిషి అటు ఇటు ఎలా కదులుతాడో అలాగే ఈ మాలిక్యూల్స్కి కూడా హీట్ చేసే కొద్దీ కోపం పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతూ మొదలవుతాయి. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్య కొలిజన్ జరిగిద్ది అనమాట. ఈ రెండిటి మధ్య కొలిజన్ జరిగిద్ది. కొలిజన్ అంటే ఒక టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అనుకోండి. అంటే రెండు వచ్చి గుద్దుకుంటాయి. ఈ రెండు వచ్చి ఒక చోట గుద్దుకుంటాయి. గుద్దుకున్న తర్వాత ఏమైద్ది, ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయిద్ది. బట్ సపోజ్ ఆ మాలిక్యూల్ పై వైపు వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ లోపల వాటర్ ఉంది, గుద్దుకున్న తర్వాత పైకి వచ్చేసింది అనుకోండి, అవుట్ ఆఫ్ ద మిక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ద మిక్స్చర్లోకి వచ్చేస్తుంది. మిక్స్చర్ అవుట్కి వచ్చిందంటే అది గాల్లో కలిసిపోయిద్ది అనమాట, ఎవాపరేట్ అయిపోయిద్ది. సో ఇది ఎవాపరేషన్. బట్ ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఇది బయటకు వచ్చినప్పుడు బయట ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఈ బయటకు వచ్చిన మాలిక్యూల్ ఈ ఎయిర్ మాలిక్యూల్ని గుద్దుకొని మళ్ళీ లోపల పడిపోవచ్చు. సో ఎంతైతే బయటికి వెళ్తుందో మైనస్ ఎంతైతే లోపలికి వస్తుందో, ఒకవేళ అది పాజిటివ్ ఉంటే అప్పుడు ఎవాపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ కంటైనర్లో ఉన్న లిక్విడ్ తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? సింపుల్ అండి, ఏం లేదు. మీరు హీట్ ఇచ్చారు, మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతూ మొదలైనవి. అండ్ ఈ కదులుతున్నప్పుడు రెండు మాలిక్యూల్స్ గుద్దుకోవచ్చు, ఒక చోట గుద్దుకోవచ్చు. గుద్దుకున్నప్పుడు ఏమైద్ది, ఒక మాలిక్యూల్ ఒకవైపు వెళ్ళిపోద్ది, ఇంకో మాలిక్యూల్ ఇంకోవైపు వెళ్ళిద్ది. ఒకవేళ మిక్స్చర్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆ మాలిక్యూల్, అప్పుడు దాన్నే ఎవాపరేషన్ అంటాం. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే బయట ఎయిర్ మాలిక్యూల్స్ కూడా ఉండొచ్చు. సో ఈ బయటికి వెళ్ళింది మళ్ళీ ఎయిర్ మాలిక్యూల్ని గుద్దుకొని మళ్ళీ లోపలికి వచ్చేయచ్చు అనమాట. సో ఇదే ఎవాపరేషన్ యొక్క ప్రిన్సిపల్. అదే ఈ మొత్తం పారాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఈ పారాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, హీట్ చేసినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవటం వల్ల అటు ఇటు కదులుతాయి అండ్ దానివల్ల అది బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఎవాపరేషన్ యొక్క డెఫినేషన్ ఏమన్నాడు ఇక్కడ, సో ఇక్కడ పెట్టుకోండి మీరు, డెఫినేషన్ అని పెట్టుకొని స్టార్లు పెట్టుకోండి. ఏమన్నాడంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్ అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి ఏమంటున్నాడంటే టెంపరేచర్ ఆఫ్ సిస్టమ్ ఫాల్స్ డ్యూరింగ్ ఎవాపరేషన్. ఓకేనా? సో ఎవాపరేట్ అవుతున్నప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, సిస్టమ్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ ఫినామినా అంటే మీరు ఇట్లా వాటర్ ఉంది కదా, సపోజ్ ఈ బౌల్ అనుకోండి, ఈ బౌల్లో మొత్తం వాటర్ ఉంది. సో ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఎవాపరేట్ అవుతాయి అంటున్నాడు. సో ఈ సర్ఫేస్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి దాన్ని సర్ఫేస్ ఫినామినా అంటున్నాడు. సో ఈ రెండింటి దగ్గర స్టార్ పెట్టుకోండి. ఈ స్టార్ పెట్టిని నేను 1 మార్క్ క్వశ్చన్స్ అట్లా రావచ్చు అనమాట, అందుకే స్టార్ పెట్టిస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఇంకో ఎవాపరేషన్ యొక్క డెఫినేషన్ చెప్పాడు. ఏంటి? ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటి అంటే ఒక ఫేజ్, ఏంటి ఆ ఫేజ్, లిక్విడ్ స్టేజ్లో ఉన్న ఒక ఎలిమెంట్ ఏదైనా కానివ్వండి, అది గ్యాస్లా మారుతుంటే దాన్ని సో ఇక్కడ ఏమన్నాడంటే చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అకర్స్ ఎట్ ద సర్ఫేస్ అన్నాడు. అంటే ఒక లిక్విడ్లో ఉన్న ఎలిమెంట్ గ్యాస్లో మారుతూ అది కూడా సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ దగ్గర మారుతుంటే అప్పుడు దాన్ని ఎవాపరేషన్ అంటాం అంటున్నాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్ బికాస్ ద పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్ కంటిన్యూస్లీ గివ్ అప్ దేర్ ఎనర్జీ టు ద పార్టికల్స్ దట్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఇది కూలింగ్ ప్రాసెస్సా హీటింగ్ ప్రాసెస్సా అన్నప్పుడు కూలింగ్ ప్రాసెస్ అని చెప్పాలన్నమాట. ఎందుకు అంటే అక్కడ చూడండి పార్టికల్స్, కిందున్న పార్టికల్స్ వాటి యొక్క ఎనర్జీతో కింద సపోజ్ ఈ సర్ఫేస్ పార్టికల్స్ అనుకోండి, ఈ హీట్ ఎక్కువ ఉన్న
మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, వచ్చి వీటిని గుద్దుతున్నాయి అన్నమాట కదా, వీటిని బయటికి పంపిస్తున్నాయి. సో వీటి దగ్గర ఉన్న ఎనర్జీ వీటికి ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి కదా. సో ఇది కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఈడేమంటున్నాడంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద సరౌండింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకు డెఫినేషన్లోనే అర్థమైంది ఏంటి, ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అయ్యింది. ఎందుకు, ఎంత పెద్ద బౌల్ అయితే అంత ఫాస్టర్గా ఎవాపరేట్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అంత గ్యాప్ ఉంటుంది కదా, బౌల్ అంత ఓపెన్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ బయటికి వెళ్ళచ్చు. దాని తర్వాత ఎక్కువ టెంపరేచర్ పెరిగే కొద్దీ దాని దగ్గర ఉన్న ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎయిర్లో మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇది వాటర్ బౌల్ అనుకోండి, ఈ ఎయిర్లో మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని గుద్దుకొని లోపలికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ పెరిగిద్ది, టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ పెరిగిద్ది. దాని తర్వాత అమౌంట్ ఆఫ్ వేపర్ ఆల్రెడీ ప్రెజెంట్, సో ఇది పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ తగ్గిద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ యాక్టివిటీ 9కి వచ్చేస్తే, యాక్టివిటీ 9లో ఏమంటున్నాడంటే, ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి, దాంట్లో కోల్డ్ వాటర్ పెట్టండి. హాఫ్ వరకు కోల్డ్ వాటర్ పెట్టిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత చూస్తే గ్లాస్ కంటైనర్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు అని అంటున్నాడు. దీని యొక్క కారణం కండెన్సేషన్ అనమాట. సో కండెన్సేషన్ ఎందుకు అయ్యిద్దంటే, ఎప్పుడైతే మీరు కూల్ వాటర్ పెట్టారో, సో బయట ఎన్విరాన్మెంట్లో వాటర్ ఉంటుంది, అది గ్యాస్ ఫామ్లో ఉంటుంది అండ్ కొంచెం హాట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ కోల్డర్ సర్ఫేస్ కనిపించిందో, ఈ హాట్ మాలిక్యూల్స్ దీంతో కొలైడ్ అవుతాం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో వీటి యొక్క ఎనర్జీ ఈ గ్లాస్ కంటైనర్కి వెళ్తుంది అండ్ గ్లాస్ కంటైనర్ యొక్క మాలిక్యూల్స్ కూడా మూవ్ అవుతాం స్టార్ట్ అవుతాయి అండ్ ఈ మాలిక్యూల్స్ లోపల ఉన్న కూల్ వాటర్తో కొలైడ్ అవుతాయి. సో లోపల కూల్ వాటర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యిద్ది. బట్ మన బయట ఏదైతే వాటర్ మాలిక్యూల్స్ హిట్ అవుతున్నాయో వాటి యొక్క టెంపరేచర్ లో అవుతుంది. సో అవి ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఏ వాటర్ అయితే గ్యాస్ ఫామ్లో బయట అట్మాస్ఫియర్లో ఉందో అవి గ్లాస్కి కొలైడ్ అవటం వల్ల వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యిద్ది, దానివల్ల అవి కండెన్స్ అవుతాయి. సో ఇదే కండెన్సేషన్. సో కండెన్సేషన్ యొక్క డెఫినేషన్ ఇదిగోండి. కండెన్సేషన్ అంటే ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉందో అది గ్యాస్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్గా చేంజ్ అయింది. సో గ్యాస్ నుంచి లిక్విడ్కి చేంజ్ అయిందన్నమాట. దాని తర్వాత వీడు మాట్లాడేది హ్యూమిడిటీ గురించి. హ్యూమిడిటీ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. సో మీకు చెప్పాను కదా, అట్మాస్ఫియర్లో కొంచెం వాటర్ ఉంటుంది, అది గ్యాస్ ఫామ్లో ఉంటుంది. సో ఇది ఎంతైతే ఉంటుందో వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్, దాన్నే హ్యూమిడిటీ అంటాం అనమాట. సో అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్, సో వాటర్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ నేమ్ అనొచ్చు, వాటర్ వేపర్ అని కూడా అనొచ్చు అనమాట. అది అదర్ నేమ్ ఆఫ్ గ్యాస్ ఫార్మ్ ఆఫ్ వాటర్. సో ఈ స్టార్ పెట్టేది ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమిడిటీ అనమాట. డ్యూ అండ్ ఫాగ్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. డ్యూ అంటే మీరు కొన్నిసార్లు వింటర్లో లేసినప్పుడు మార్నింగ్ చూస్తే ప్లాంట్స్ మీద, లీవ్స్ మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి, అదే డ్యూ. దాని తర్వాత మీరు లేసినప్పుడు మొత్తం పొగగా కనిపించచ్చు, ఆ మిస్టే ఫాగ్ అనమాట. ఓకేనా. సో వాటి యొక్క డెఫినేషన్స్ ఇక్కడ స్టార్ పెట్టాను కదా, అవే. అండ్ ఈ ఫాగ్ ఎందుకు ఫామ్ అవుద్ది, డ్యూ ఎందుకు ఫామ్ అవుద్దో ఇందాకే చెప్పా, కండెన్సేషన్ అని. ఓకేనా. సో సేమ్ ఎగ్జాంపుల్ డ్యూకి కూడా అప్లై అవుద్ది అనమాట. బట్ ఫాగ్ ఎందుకు ఫామ్ అవుద్ది అంటే, ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో వాటర్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అవి డస్ట్తో మిక్స్ అవుతాం స్టార్ట్ అయ్యిద్ది. సో ఈ డస్ట్తో మిక్స్ అయినప్పుడు ఆ వాటర్ వేపర్ ఈ డస్ట్తో పాటుగా
ఫ్లోట్ అయ్యిద్ది అనమాట అట్మాస్ఫియర్లో. సో ఈ ఫ్లోటింగ్ వల్లే మీకు మసగ్గా కనిపిస్తుంది. అదే మిస్ట్ అంటాం. ఆ మిస్ట్ థిక్ మిస్ట్ ఉంటేనే దాన్ని ఫాగ్ అంటాం అనమాట. సో ఫాగ్ యొక్క ఫార్మేషన్ మీకు అర్థమైంది. సో యాక్టివిటీ 10లో ఏమంటున్నాడంటాడు, బాయిలింగ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ బౌల్ కానీ ఒక బీకర్ కానీ తీసుకుని దాంట్లో వాటర్ ఫిల్ చేయండి. దీంట్లో ఒక థర్మోమీటర్ పెట్టండి. సో మీరు హీట్ అప్లై చేస్తాం మొదలుపెట్టిన తర్వాత ఇది 100 degrees Celsius వచ్చే వరకు థర్మోమీటర్ వర్క్ చేస్తుంది అనమాట. 100 degrees వచ్చిన తర్వాత మీరు ఎంత హీట్ చేసినా వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees దాటదు అంటున్నాడు. ఎందుకు అంటే వాటర్ అనేది ఒక సొల్యూషన్ అండ్ దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం హీట్ చేస్తాం మొదలుపెట్టామో హీట్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ఇట్ కంటైన్స్ రెడ్యూసెస్ అనమాట. అంటే వాడు ఏమంటున్నాడంటే ఈ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో బయట అట్మాస్ఫియర్ నుంచి వచ్చే గ్యాసెస్ ఎక్కువ డిజాల్వ్ అవ్వలేవు అంటున్నాడు. హీట్ ఎక్కువ అయ్యే కొద్దీ దాంట్లో సాల్యుబిలిటీ తగ్గిపోయిద్ది. సో ఏమైందంటే బబుల్స్ క్రియేట్ స్టార్ట్ అవుతాయి. అండ్ సరౌండింగ్స్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏమైతాయి అంటే ఈ బబుల్స్లోకి వెళ్ళి వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ వాటర్ వేపర్ బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇవేమవుతాయి అంటే నెమ్మదిగా పైకి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే సర్ఫేస్ దగ్గరికి వస్తాయో ఈ బయట అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ ఏదైతే ఉందో బయట అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషరు అండ్ ఈ బబుల్ లోపల ఉన్న ప్రెషరు రెండు సేమ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం ఇంకా హీట్ చేసే కొద్దీ ఈ ప్రెషర్ ఈ బబుల్ హ్యాండిల్ చేయలేక బర్స్ట్ అవుతుంది. సో మనకి ఆ బబుల్స్ స్టార్ట్ అవుతాయి వాటర్ పైన కదా. మీరు హీట్ చేస్తున్నప్పుడు చూసుంటారు వాటర్ పైన బబుల్స్. సో ఇదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనమాట. బాయిలింగ్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాడు మనకి. బాయిలింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ liquid phase changes to gaseous phase at constant temperature at a given pressure. ఓకేనా, దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్. సో ఇందాక మనం వాటర్ది తీసుకుంటే 100 degrees దగ్గర దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఉంది. దాని తర్వాత నుంచి మీరు ఎంత టెంపరేచర్ పెంచినా వాటర్ యొక్క టెంపరేచర్ పెరగదు. బట్ ఆ వాటర్ లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాస్లోకి మారటం మొదలవుతుంది అనమాట. సో అదే బాయిలింగ్ అంటే. సో ఎవాపరేషన్కి బాయిలింగ్కి తేడా ఏంటి? ఎవాపరేషన్ ఎనీ టెంపరేచర్లో అవ్వచ్చు. జస్ట్ ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో వాటర్లో దానికి కొంచెం హీట్ రాగానే దానికి సరిపోను ఎనర్జీ వచ్చి అది వాటర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ బయట అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ని కొలైడ్ అవ్వకపోతే అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ కొలైడ్ అయితే మళ్ళీ బ్యాక్ వాటర్లోకి వచ్చేయచ్చు. బట్ బాయిలింగ్ ఏంటి? బాయిలింగ్ అనేది ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర అంటే 100 degrees Celsius దగ్గరే బాయిలింగ్ స్టార్ట్ అయ్యిద్ది వాటర్ది. ఓకేనా. దాని తర్వాత మనం 100 degrees తర్వాత ఎంత హీట్ ఇచ్చినా వాటర్ నుంచి గ్యాస్కి చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ హీట్ ఎనర్జీ విచ్ ఈజ్ యూస్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో పేర్లోనే దాని యొక్క డెఫినేషన్ ఉంది. యొక్క డెఫినేషన్ ఇదిగోండి, ఇక్కడ స్టార్ పెట్టుకోండి. ఏమని అన్నాడు? heat energy required to change 1 gram of liquid to gas at constant temperature is called latent heat of vaporization. ఓకేనా. సో దీంట్లో Q అనేది మనకు కావాల్సిన హీట్ అనుకోండి అండ్ M అనుకునేది దాని మాస్ అయి ఉంటే అప్పుడు లేటెంట్ హీట్ Lతో డినోట్ చేస్తాం, ఈక్వల్ టు Q/M అనమాట. ఓకేనా. అండ్ దాని యొక్క యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ పెట్టుకొని యూనిట్స్ అని పెట్టుకోండి. ఓకేనా. దాని తర్వాత బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ కాన్స్టెంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ 100 degrees అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ 540 calories per grams. సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి. 1 mark క్వశ్చన్ అవ్వచ్చు ఇది. ఓకేనా. దాని తర్వాత మెల్టింగ్కి వచ్చేద్దాం. మెల్టింగ్ అంటే ఏంటి? మెల్టింగ్ అంటే ఒక గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఐస్ క్యూబ్స్ తీసుకుని అవి కొంతసేపు వదిలేస్తే మీరు ఏం చూస్తారు? ఆ ఐస్ క్యూబ్స్ స్లోగా వాటర్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఎందుకు అనేది చెప్తాను చూడండి. అంటే ఫస్ట్ మీకు బాండింగ్ గురించి అర్థం కావాలి. సాలిడ్ అంటే తెలుసు కదా మీకు.
సాలిడ్ అండ్ లిక్విడ్స్ తెలిసే ఉంటుంది. సాలిడ్లో మనకి బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ సాలిడ్స్లో బాండింగ్ స్ట్రాంగర్ దెన్ లిక్విడ్స్, అండ్ లిక్విడ్స్లో బాండింగ్ స్ట్రాంగర్ దెన్ గ్యాసెస్. సో అన్నిటికన్నా వీక్ బాండింగ్ గ్యాసెస్లో ఉంటుంది, అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ బాండింగ్ సాలిడ్స్లో ఉంటుంది అనమాట. బాండింగ్ అంటే ఏం లేదు, ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ని గట్టిగా పట్టుకుంటుంది, ఎంత గట్టిగా పట్టుకుంది అనేదే బాండింగ్ అనమాట. ఓకేనా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే సాలిడ్స్ గ్రేటర్ దెన్ లిక్విడ్స్ గ్రేటర్ దెన్ గ్యాసెస్. ఈ బాండింగ్ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే హీట్ ఇస్తాం మొదలుపెట్టారో ఈ మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతాం స్టార్ట్ అవుతాయి. సో కదులుతాం మొదలైద్ది అనమాట. కదులుతాం స్టార్ట్ అయినప్పుడు ఈ బాండింగ్ అనేది బ్రేక్ అవుతాం స్టార్ట్ అయ్యిద్ది. అండ్ బ్రేక్ అయినప్పుడు దాని యొక్క ఫామ్ ఏదైతే ఉందో సాలిడ్లో నుంచి లిక్విడ్స్లోకి వెళ్తాం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో సాలిడ్లో నుంచి లిక్విడ్స్లోకి వెళ్తాం స్టార్ట్ అయ్యిద్ది. ఇదెందుకు? మనం ఇస్తున్న హీట్ ఎనర్జీ వల్ల. ఓకేనా? అండ్ ఆ హీట్ ఎనర్జీ ఇష్టం వల్ల ఏమవుతుంది? బాండింగ్ బ్రేక్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ఐస్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ దగ్గర ఎనర్జీ ఎక్కువ అవుతామే కదా, అటు ఇటు కదులుతాం స్టార్ట్ అయింది. దిస్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్, వీకెన్స్ ద బాండ్స్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్స్ ద బాండ్స్. అండ్ ఈ బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాం స్టార్ట్ అయిద్దో అది సాలిడ్లో నుంచి లిక్విడ్లోకి మారుతాం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అండ్ దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఎక్కడైతే అది చేంజ్ అవుతాం మొదలైద్దో అదే మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ అంటే ఏంటి? కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి. ఇది డెఫినేషన్ అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూడండి, టెంపరేచర్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిద్దా మెల్టింగ్ పాయింట్ దగ్గర? సో చేంజ్ అవ్వదు. మెల్టింగ్ పాయింట్ దగ్గర దాని యొక్క టెంపరేచర్ చేంజ్ అవ్వదు. ఇందాక మనం ఎలాగైతే బాయిలింగ్లో చూసామో, మీరు ఎంత టెంపరేచర్ ఇచ్చినా దాని యొక్క టెంపరేచర్ ఎలాగైతే చేంజ్ అవ్వట్లేదో, అలాగే ఈ ఐస్ లిక్విడ్గా చేంజ్ అయ్యేంత వరకు దాని యొక్క టెంపరేచర్ చేంజ్ అవ్వదన్నమాట. సో మీరు ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో అది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ కింద యూజ్ అవుతుంది. అంటే ఐస్ని లిక్విడ్లో చేంజ్ చేస్తానికి యూజ్ అవుతుంది అనమాట. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఏంటి? ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకేనా? అండ్ దాని యొక్క ఫార్ములా వచ్చేసి L=Q/m. సేమ్ ఇందాక మనం చదివినట్టే. ఏం చదివాం? లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఏదైతే చదివామో L=Q/m, దీనిది కూడా సేమ్ అనమాట ఫార్ములా. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే L=Q/m అనమాట. ఓకేనా? సో యాక్టివిటీ 12కి వచ్చేద్దాం. యాక్టివిటీ 12 ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతుంది. ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్లోకి ఫామ్ అవుతాం. ఓకేనా? అంటే ఏమైందంటే మీరు హీట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు అనమాట. అంటే దీన్ని కూల్ చేస్తారు, లిక్విడ్ని కూల్ చేస్తారు. సో ఇందాక ఎప్పుడైతే మనం సాలిడ్ని హీట్ చేసామో అప్పుడు ఏమైంది? ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది. ఇంటర్నల్ ఎనర్జీ పెరిగి మాలిక్యూల్ కదులుతో మొదలైంది. అప్పుడు 2 మాలిక్యూల్ మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయింది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిస్తున్నాం. అప్పుడేమైద్ది? ఒక మాలిక్యూల్ స్టడీ అయ్యిద్ది అనమాట. అంటే ఒక్క చోట కూర్చుంటాం మొదలైద్ది. అప్పుడు ఇంకో మాలిక్యూల్తో బాండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ క్రియేట్ అయిన తర్వాత బాండ్ అది సాలిడ్ అవుతుంది. సో ఓకే, ఈ బాండ్ ఎప్పుడైతే క్రియేట్ అయిద్దో ఇది సాలిడ్ అయిద్ది అనమాట. ఆ లిక్విడ్ సాలిడ్ కింద చేంజ్ అయ్యిద్ది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? సో దీన్ని ప్రూవ్ చేస్తానికి ఏమన్నాడంటే, ఒక స్మాల్ గ్లాస్ బాటిల్ టైట్గా క్లోజ్ చేసేసి ఏమి గ్యాపులు లేకుండా దాంట్లో వాటర్ నింపి అది ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నాడు అనమాట. దాని తర్వాత ఫ్యూ అవర్స్ తర్వాత తీయమంటున్నాడు. అయితే వాడు ఏమంటున్నాడంటే ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అంటున్నాడు. ఎందుకు అంటే మీరు వాల్యూమ్ ఆఫ్ వాటర్ పోర్డ్ ఇన్ టు గ్లాస్ బాటిల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బాటిల్ అనమాట. సో ఈ గ్లాస్ ఉంది, దీన్ని ఫుల్గా నింపేశారు వాటర్తో. నింపేసిన తర్వాత ఫుల్ టైట్గా లిడ్ పెట్టేసి లోపల పెట్టారు. సో ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో, వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ మొత్తం నింపేశారు కదా గ్లాస్ మొత్తాన్ని. సో వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఓకేనా? బట్ ఏమైందంటే మీరు కూల్ చేసిన తర్వాత అది గ్లాస్ బ్రేక్ అయిపోయింది. అంటే
ఆ వాటర్ యొక్క వాల్యూమ్ పెరిగి ఆ గ్లాస్ కంటైనర్ దాన్ని ఆపలేకపోయింది. సో అప్పుడేం చెప్పొచ్చు, వాల్యూమ్ ఆఫ్ ఐస్ ఏదైతే ఉందో అది వాల్యూమ్ ఆఫ్ వాటర్ కన్నా గ్రేట్ అనమాట. సో మనం ఏం చెప్పొచ్చు అంటే వాటర్ ఎక్స్పాండ్స్ ఇన్ వాల్యూమ్ ఆన్ ఫ్రీజింగ్. సో ఇక్కడ మీరు ఒక స్టార్ పెట్టుకోండి. ఏంటి, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎక్స్పాండ్స్. సో డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఈ రెండు ఒక్కొక్కటి 1 మార్క్ క్వశ్చన్ కింద అడగచ్చు. ఓకేనా, ఇక్కడ స్టార్ పెట్టుకోండి ఈ రెండు. ఓకేనా, అంటే ఇక్కడ మీకు ఏం లేదు, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అంటే డెన్సిటీ ఏదైతే ఉందో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ అనేది తగ్గిద్ది. ఓకేనా, మీకు డెన్సిటీ అర్థం కావాలంటే ఎలా చెప్తానంటే, మీరు ఒక బెంచ్ ఉంది, బెంచ్లో సపోజ్ 2 కూర్చున్నారనుకోండి. ఓకేనా, అప్పుడు దీని యొక్క డెన్సిటీ ఒక ఎక్స్ అనుకోండి. సపోజ్ ఇదే బెంచ్లో 4 కూర్చున్నారనుకోండి సేమ్ బెంచ్లో, అప్పుడు దీని యొక్క డెన్సిటీ వై అనుకోండి. అప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ వై కన్నా తక్కువ అనమాట. సో డెన్సిటీ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక చిన్న ఏరియాలో ఎంతైతే మాస్ పట్టిద్దో దాన్నే డెన్సిటీ అంటాం. అండ్ మీకు బ్లాక్ హోల్స్ గురించి తెలిసే ఉంటాయి. బ్లాక్ హోల్స్ యొక్క డెన్సిటీ చాలా చాలా హై అనమాట. ఓకేనా, ఈ మాస్ డెన్సిటీ ఫార్ములా ఇది మీరు గుర్తుంచుకోండి, ఇది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో యూజ్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనేది ఉంది కదా, మీరు రివిజన్ టైంలో ఈ చదువుకుంటే చాలా ఈజీగా రివిజన్ అయిపోద్ది. ఓకేనా, ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.